దయచేసి ఎవరు అడ్డు రాకండి చెప్తున్నా. ఆయన శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వీడియో చూపిస్తారు. ఆయన దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఆయనకున్న ఒకే ఒక ఆయుధం పవన్ కళ్యాణ్ గారు వీడియోలు. ఆయనతో మాకేం పని ఉంటుందమ్మా? మీ పవన్ కళ్యాణ్ మాటలతో మాకేం పని ఉంటుంది? నోరు తెరిస్తే కథ ప్రభుత్వాన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడే శేఖర్ ఓకే ఆవిడ ఏదో అన్నారు, అదే తప్పులు ఏం కాదు కదా. సరే ఆవిడ వెర్షన్ ఏదో చెప్పారు, ఎందుకు దానికోసం పచ్చి అబద్ధాలు మాట్లాడే స్వామి సరే ఓకే సరే టైం వేస్ట్ బుల్డోజ్ చేయకపోతే ప్రజలు 11 నుంచి కూర్చోబెట్టారు. అవునవును, ప్రజలందుకే 2 చోట్ల ఆ పక్క ఈ పక్క చెప్పులతో కొట్టారు. శేఖర్ టైం వేస్ట్ శేఖర్ ఇందా మీరు మాట్లాడినప్పుడు మళ్ళీ మీకు సింగిల్ ఫ్రేమ్ ఇచ్చాను, వాళ్ళని ఆపండి, మీరు ఆపండి. సరే ఓకే సరే మాట్లాడనివ్వండి ఆవిడ్ని. అరే ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి ఆవిడ మాట్లాడనివ్వండి. సరే ఓకే శివపాల్ గారు ఏం తెలిసేది వర్మ గారు మీరు కంట్రోల్ చేయండి. సరే మాట్లాడండి, టైం వేస్ట్ చేయొద్దు. ఇష్యూ వచ్చి నేను మధ్యలో లైవ్ కట్ అయ్యా, నేను వచ్చి నాకు ఇచ్చేదే టైం తక్కువ, మధ్యలో మీరు మాట్లాడండి, మీరే ఉన్నారు కదా ఫ్రేమ్ లో, మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ పుల్లింగ్ అని వ్యతిరేకం అని ఎప్పుడు చెప్పారు? అది ల్యాండ్ పుల్లింగ్ కి వ్యతిరేకం కాదు, బలవంతంగా భూములు లాక్కోవద్దు, ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోండి అని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ స్వచ్ఛందంగా ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కూర్చోబెట్టి కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యి తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేదు అని చెప్పి డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలు ఉంటాయి. దానికి ఆయన చెప్పింది ఏంటి? ఫోర్స్ఫుల్ గా చెయ్యొద్దు ఏ ప్రాసెస్ అయినా. అది అసలు ల్యాండ్ పుల్లింగ్కే వ్యతిరేకం అని చెప్పలా. దాన్ని వక్రీకరించడంలో, వక్ర భాషను చెప్పడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అందవేశం చెయ్యే. అందుకే మీరు ఇలా ఉన్నారు. ఈ రోజు రైతుల దగ్గర నుంచి పూలు చేస్తా ఉన్నారు, తప్పని చెబుతున్నాం. శేఖర్ రోడ్లు కావాలంటే తీసుకోండి, మిగతా ల్యాండ్ ఎందుకు? శేఖర్ ఒక నిమిషం అండి, మాట్లాడండి, మిగతా మ్యూట్ పెట్టండి, టైం వేస్ట్. కృష్ణాంజనేయులు గారు ఒక మాట చెప్పారు, ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది, అన్ని ఎక్కువగా ఇలాంటివి వాళ్ళ ట్రాప్ లో పడకూడదని. వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పార్టీని ఈ తెగుల్ని ఆంధ్ర రాష్ట్రంలోంచి తీసేసేదాకా ఇలాంటి తప్పవుతారు మాకు. ఎందుకంటే వీళ్ళని ప్రోగ్రాం చేయనీయొద్దన్నా బాధే, ప్రజాస్వామ్యం అంటారు. అక్కడ ఇబ్బంది ఉందయ్యా వెళ్ళొద్దంటే వీళ్ళు వెళ్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? సెన్సేషన్. వాళ్ళు కావాల్సిన సెన్సేషన్ క్రియేట్ చేయడం, అది క్రియేట్ చేయడంలో ముందుంటారు, అన్ని విధాలుగా ముందుంటారు, అన్ని రకాలుగా ముందుంటారు. ఇలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మాకు ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. అక్కడ విజువల్స్ లో కూడా పోలీసులు పాప ఎంత కష్టపడి వాళ్ళని ఆపుతున్నారో చూసారు. 2 లైన్స్ ఫామ్ అయి మరి పోలీసులు వాళ్ళ విధి విధానాలు జాగ్రత్తగా చేశారు. అయినా కృష్ణాంజనేయులు గారు పోలీసులది బాధ్యతను పాప వాళ్ళు దెబ్బలు కూడా తిన్నారు. ఇంకా అంత క్రౌడ్ ను కంట్రోల్ చేస్తున్నారు. ఇంకొకటి టీడీపీ నాయకులు ఆ దాడిలో ఉన్నారన్నారు. టీడీపీ నాయకులు పేర్ని నాన్నగారేమో టీడీపీ నాయకులు కూడా భూములు ఇచ్చారు, మీ భూముల సంగతి ఏంటి, మీ భూముల గురించి కూడా మీరు మాట్లాడలేదుగా అన్నారు. ఇందులో టీడీపీ నాయకులు భూములు ఇచ్చిన రైతులు కూడా ఉన్నారు కదా, ఆ భూములు రైతులు కూడా ఉన్నారు, ఆ భూములు తాలూకు వాళ్ళు కూడా. సరే ఓకే చూద్దాం ఏం జరుగుతుందో. కృష్ణాంజనేయులు గారు సింపుల్ గా స్ట్రైట్ గా ఏంటి రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కి లేక ల్యాండ్ అక్విజిషన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అమరావతిలో, వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత పరిరక్షణ కమిటీ వేశారు. నేను ఒకటి అడుగుతున్నాను, అసలు అమరావతికే వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఇన్వాల్వ్ అవడం వల్ల